సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. రెండో భాగము, మొదటి సమూయేలు 12వ అధ్యాయము. పన్నెండో అధ్యాయము 22వ వచనం. యెహోవా తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. మళ్ళా చదువుతారా గట్టిగా? యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకుంటకు ఇష్టం కలిగి ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని తన జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన వినడాడు. సో తన ఘనమైన నామం నిమిత్తమై నిన్ను ఏంగా చేసుకున్నాడు? తన స్వకీయ జనం ఏంటి? తన జనముగా చేసుకున్నాడు కదా. సో మనము ఆయన జనముగా ఎలా ఉన్నాము? ఈ దినం కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుందాము ప్రభు దగ్గర. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం. మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులవుతాయే, అనగా మీరు జారత్వముకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది ఎరుగు ఉండటయే దేవుని చిత్తం. ఈ దినము మన యొక్క ఆత్మీయమైన పాఠం కొరకు మన జీవితాల్లో మనము ఎట్లా ప్రభు